ప్రశాంతంగా ఉండాలంటే ఈ 7 విషయాలు ఎవ్వరితో పంచుకోవద్దు. మొదటిది, నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా నీ పరిస్థితిని ఎవ్వరి ఎదుట చెప్పకండి. మనం ఎవరితోనైనా మన మనసులోని బాధని పంచుకుంటే అది తగ్గుతుంది. తగ్గుతుంది కదా అని అనుకుంటాం. కానీ ఎవరి నోట్లో ఏ మాటైనా ఎక్కువ కాలం దాగదని మీరు గుర్తుపెట్టుకోండి. మనుషులు ఎప్పుడు ఎలా మారతారో ఎవ్వరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలు దాటటానికి ఎంతో సమయం పట్టదు. అది ఒక్కటి తెలుసుకోండి. నీ పర్సనల్ విషయాలు అందరికీ ఇలా తెలిసిపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక బలహీనుడు అయిపోతావు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. ఆడోళ్ళైనా మగోళ్ళైనా పర్సనల్ విషయాలు అన్నీ తీసుకెళ్ళి ఎవరికైనా చెప్పుకుంటే ఆ మనిషికి ఉన్న విలువ తాత్కాలికంగా తగ్గిపోయిద్ది. చేతగాని వాడివి అయిపోతావు అని అనుకుంటారు. వాళ్ళు అసలు నిన్ను లెక్కే చేయరు. అలా నీ పరిస్థితిని తెలుసుకున్న వాళ్ళు నీకు సహాయం చేయటం మానేస్తారు. నిన్ను అంతకుముందు పలకరించేవాళ్ళు కూడా నీ పరిస్థితి అంతా నువ్వే చెప్పుకుంటావు కదా, వెళ్ళి నీకేమన్నా సహాయం చేయటం మానేస్తారు. నీకు ఇలువేయటం మానేస్తారు. నీ వంక అది ఒక రకంగా చూస్తారు. నువ్వు ఒక మనిషి లిస్టులోంచి నిన్ను తొలగింపజేస్తారు. నీ విలువ పడిపోద్ది. నీకు కనిపించటమే మానేస్తారు. పైగా నీ గురించి చెడ్డ ప్రసారాన్ని కూడా మొదలు పెడతారు. కొంతమంది నీకు సహాయం చేసిన రేపటి రోజు వారు నీకు సహాయం చేసిన వారే రేపటి రోజు వారు నీ నుంచి ఏదో ఒకటి ఎక్కువగా ఆశించటం మొదలు పెడతారు. నీ బలహీనత కనిపెడతారు కదా, ఇంకా నీ దగ్గర ఏది పడితే అది వసూలు చేయడానికి తయారవుతారు. మంచితనంగా నీతో మాట్లాడి, నీకు నచ్చినట్టుగా నీతో మాట్లాడి వాళ్ళకి కావాల్సినవన్నీ నీ ద్వారా వసూలు చేసుకుంటారు. నీలో బలహీనత నీకు ఎవ్వరు లేరు, నువ్వు ఒంటరి వాడవని తెలిసిపోయింది కదా, అందుచేత నిన్ను తొక్కేసే కాడ తొక్కేస్తా వస్తారు. అది అలా మొదలు పెడతారు. నీ దగ్గర ఆశించడం కూడా మొదలు పెడతారు. అదే నీకు నీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో నీ బాధని పంచుకున్నందుకు వారు జీవితంలో ఇంకా నిన్ను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవ్వరి దగ్గర నీ నిస్సహాయతను, బాధల్ని పంచుకోకండి. 2 ఒకటైపోయింది కదా, ఇంకా రెండోది, నీ గతం గురించి, ఇంకా రేపటి రోజు నువ్వు ఏం చేయబోతున్నావు వాటి గురించి ఎవ్వరితో ఏం చేయబోతున్నావు అన్న విషయాన్ని షేర్ చేసుకోకండి. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా చెప్పుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారదు. మీ కథ విన్న వారికి ఏమాత్రం జాలి కలగదు. అది తెలుసుకోండి. పైగా ఇంకా మీకు ఉన్న విలువ కూడా పోగొట్టుకొని అవమానాల పాలవుతారు. కాస్తో కూస్తో మీ మీద ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోతారు. దీనివలన సమాజంలో మీ గౌరవం కూడా తగ్గిపోతుంది. అందుకే గడచిపోయిన గతాన్ని విడిచిపెట్టు. దానిని ఎప్పుడు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికి అసలు వివరించకు. ఎందుకంటే ఇవన్నీ నీ శత్రువులకు తెలిస్తే వారు నిన్ను ఏ విధంగా ముందుకు పోనివ్వకుండా నిన్ను అడ్డగించాలనే చూస్తారు. నీ మిత్రులైనా సరే నిన్ను డిమాండ్ చేయటానికే ప్రయత్నిస్తారు. అందుకే నువ్వు నీ ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ వేసినా కూడా ఎవ్వరికి ఎప్పుడు చెప్పకు. 3వది, మీ ఇంట్లో జరిగేవి ఎలాంటి విషయాలైనా సరే వ్యక్తిగత విషయాలను ఎవ్వరితోనూ ఎప్పుడు పంచుకోకు. నీకు నీ కుటుంబ సభ్యులకు మధ్య ఏం జరిగినా, నీ పార్ట్నర్కు మధ్య ఎలాంటివి జరిగినా, ఇంట్లో ఏమైనా గొడవలు జరిగినా, ఎలాంటివైనా సరే, ఏ విషయం అయినా సరే అదంతా నీకు సంబంధించిన విషయం, నీ వ్యక్తిగతమైనది కూడా. కాబట్టి వాటిని గడప దాటనివ్వకు. ఆ సమయంలో నీ మనసు నీ కంట్రోలు తప్పినా వేరే వారి ముందు మీ కుటుంబ సభ్యులను విమర్శించవద్దు. మన ఇంట్లో జరిగే విషయాలను బయట వారితో అస్సలు పంచుకోవద్దు. అలా మీరు అందరికీ అన్నీ చెప్పడం వల్ల వారు మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి మీ సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసేలా చేస్తారు. ఇక 4వది, నీ బలాన్ని, నీ బలహీనతల్ని ఎవరితోనైనా సరే పంచుకోకు. ఎదుటి వ్యక్తి ముందు నీ బలాన్ని, బలహీనతల్ని ప్రదర్శన పెడితే నీ బలాన్ని వాడుకొని నీ బలహీనతలతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి నీ జీవితాన్ని కృంగదీయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నీ భార్యతో కూడా వీటిని పంచుకోకండి. భార్య భర్తతో కూడా
వీటిని అస్సలు పంచుకోకూడదు. ఎలాంటి బలమైన బలహీనతలైన భార్య భర్తతో వీళ్ళు కూడా పంచుకోకూడదు. ఎందుకంటే ఒక్కో సమయాన బాగానే ఉంటుంది, కానీ మన సమయం బాగా లేనప్పుడు వాళ్ళు ఆ బలహీనతల్ని అడ్డం వేసుకొని అడ్వాన్స్గా తీసుకుంటారు. ఇక 5వది ఏంటంటే, నీ సంపదల గురించి ఎవరికీ తెలియనివ్వకండి. మీకు అంత ఉంది ఇంత ఉందని ఎవరికి చెప్పకండి. మీ ఆదాయ వ్యవహారాలన్నీ అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. నిన్ను డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు గనక ఇవ్వకపోతే లేవు అని అన్నట్టయితే వారే శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకని నీ ఆస్తుల వివరాలు ఎవరికి చెప్పకండి. ఒకవేళ ఇస్తే వాటిని నువ్వు తిరిగి పొందటం కష్టం. అప్పుడు కూడా నువ్వు వారికి పగవాడివైపోతావు. ఒకవేళ నీ సంపాదన తక్కువగా ఉన్నట్టయితే నీ బంధువులు స్నేహితులు నిన్ను తక్కువగా చూసే అవకాశం కూడా ఉంది. నీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు కూడా వారు చేయటానికి వెనకడుగేస్తారు. అందుకే నీ ఆదాయ వ్యవహారాలను ఎవ్వరితో ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో కూడా పంచుకోకు. నీ అన్నీ ఉండయి అనుకో, ఆదాయాలు ఉన్నాయి కదా, ఏంది వాళ్ళకి చూసేదని మనకు ఆపద వచ్చినప్పుడు మన దగ్గర లేనప్పుడు కూడా మన బంధువుల దృష్టిలో మనం ఉన్నవాళ్ళం అయిపోతాం. మన కాడ లేకపోయినా ఉన్నట్టు ఆసూపుతోటే మనల్ని చూస్తారు. కాబట్టి ఉన్నప్పుడు ఉండయని చెప్పుకోవద్దు. లేని రోజు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే దృష్టితో చూస్తారు. 6వ విషయం, మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోవద్దు. అది మీ భార్య అయినా సరే. అది వారికి ఏమంత ముఖ్యమైన విషయం కూడా కాదు. ఆ సమయాన మీరు మీ లైఫ్ పార్ట్నరు మీకు అనుకూలంగా ఎంత మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని వెక్కిరించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే బయట వారితో కూడా మీకు జరిగిన అవమానం గురించి అస్సలు ప్రస్తావించకండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని పదే చర్చించి మిమ్మల్ని వెటకారంగా మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా 7వది, మీ స్నేహితులు ఎవరో మీ శత్రువులు ఎవరో ఎవరికి చెప్పకండి. 7వది, మీ స్నేహితులు ఎవరో మీ శత్రువులు ఎవరో ఎవరికి చెప్పకండి. ఎవరైతే మీకు అపాయం కలిగించాలనుకుంటున్నారో వారు మీ లోతుపాతులన్నీ తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ మిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలన్నీ రాబట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా మీకు మీ స్నేహితులకు మధ్య ఏదైనా గొడవ జరిగితే అతను వెళ్ళి మీ శత్రువుతో చేతులు కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో మీ శత్రువుల గురించి మీ మిత్రుల గురించి కూడా ఎవరికి చెప్పకండి. ఈ 7 విషయాలు చక్కగా జాగ్రత్తగా ఒక్కొక్క విషయం గుర్తుంచుకొని జీవితంలో ముందుకెళ్ళండి. బాయ్.